శ్రీశైలంలో చంద్రబాబు పర్యటన, హెలికాప్టర్లో సున్నిపెంటకు చేరుకున్న సీఎం. ఆలయంలో దర్శనం అనంతరం కృష్ణా జలాలకు జలహారతి, డ్యాం గేట్లు ఎత్తి నీటి విడుదల. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైఎస్ జయంతి. ఇడుపులపాయ వైఎస్ ఘాట్లో విజయమ్మ, భారతి, జగన్ నివాళులు. జగన్ వెళ్లాక తల్లితో కలిసి నివాళులర్పించిన షర్మిల. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ. మధ్యాహ్నం 3 నుంచి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవులతో విడివిడిగా భేటీ. పలు అభివృద్ధి అంశాలపై చర్చలు. తెలంగాణలో పీక్స్ కు చేరిన పొలిటికల్ హీట్. సీఎం రేవంత్ సవాలుపై స్పందించిన కేటీఆర్. మంత్రులైనా సరే చర్చకు రావాలని ప్రెస్ క్లబ్లో కేటీఆర్ డిమాండ్. అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. చట్టసభల్లో చర్చించేందుకు రమ్మంటే బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని ఎద్దేవా. సభ పెట్టించమని కేసీఆర్తో లేఖ రాయించాలని డిమాండ్. సంగీత దర్శకుడు కీరవాణికి పితృవియోగం. 92 సినీ గేయ రచయిత, దర్శకుడు శివశక్తి దత్త కన్నుమూత. రాజమౌళికి సహా పలువురు దర్శకులకు సంగీతం అందించిన శివశక్తి దత్త. సింహాచలం గిరి ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి. అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రి అనిత. వేదాశీర్వచనం చేసిన పండితులు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్. వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. నెల్లూరు జిల్లా కోవూరులో మాటల యుద్ధం. ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపణలకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కౌంటర్. గత రాత్రి ప్రసన్నకుమార్ ఇంటి మీద జరిగిన దాడితో సంబంధం లేదన్న ప్రశాంత్ రెడ్డి. రేపు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ పర్యటన. మామిడి రైతులకు పరామర్శ, షరతులతో కూడిన అనుమతులిచ్చిన పోలీసులు. బంగారుపాళ్యం మామిడి మార్కెట్ను సందర్శించనున్న జగన్. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం. హైదరాబాద్కు చెందిన ఒకే కుటుంబంలోని 4 సజీవ దహనం. బీహార్లో ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య కేసులో కీలక పరిణామం. నిందితుడి ఎన్కౌంటర్. నేపాల్, చైనా సరిహద్దులో ఆకస్మిక వరదలు. 100కు పైగా వాహనాలు వరదల్లో గల్లంతు. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం. వసతి గృహాలకు సామాజిక వర్గాల పేర్లు తొలగింపు. సోషల్ జస్టిస్ హాస్టల్ పేరుతోనే ఉండాలని ప్రకటన. రేపు భారత్ బంద్కు కార్మిక సంఘాల పిలుపు. సమ్మెలో పాల్గొనున్న 10 కేంద్ర కార్మిక సంఘాలు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సమ్మె. రష్యా మాజీ రవాణా శాఖ మంత్రి ఆత్మహత్య. పుతిన్ తనను పదవి నుంచి తొలగించిన కొన్ని గంటలకే సూసైడ్. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంపై బ్రిక్స్ పిలుపు. భారత్, బ్రెజిల్ను సభ్యులుగా చేర్చాలని డిమాండ్. పాకిస్తాన్ను ముంచెత్తిన వరదలు. 72 మందికి పైగా మృతి. తూర్పు పంజాబ్, బలూచిస్తాన్లో భారీగా ఆస్తి నష్టం. 80 దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్. ఆగస్టు 1 నుంచి అమలు. భారత్పై 26% ఎగుమతి సుంకాలు విధింపు. భారీగా పతనమైన టెస్లా కంపెనీ షేర్లు. ట్రంప్, మస్క్ మధ్య వివాదంతో భారీగా పతనం. ఐసీసీ సీఈఓగా సంజయ్ గుప్తా నియామకం. 25 దేశాల నుంచి మొత్తం 2500 దరఖాస్తులు. 12 మందితో తుది జాబితా. గుప్తా పేరు ఖరారు చేసిన నామినేషన్స్ కమిటీ. నెల్లూరు రొట్టెల పండుగలో నేడు కీలక ఘట్టం. గంధ మహోత్సవంలో వేలాదిగా పాల్గొన్న భక్తులు. రాజస్థాన్లో ఎమ్మెల్యే వాహనాలు చోరీ. నెల రోజుల వ్యవధిలో ఫోన్, బైక్, ట్రాక్టర్, ట్రాలీ కొట్టేసిన దొంగలు. తనకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితేంటని పోలీసులను నిలదీసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. సంగారెడ్డి సిగాచి పరిశ్రమలో 44కు చేరిన మృతుల సంఖ్య. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అఖిలేశ్వర్, ఆరిఫ్ మృతి. బ్రిక్స్ దేశాలపై అదనంగా 10% సుంకాలు విధిస్తారని ట్రంప్ వార్నింగ్. గట్టిగా కౌంటర్ ఇచ్చిన బ్రెజిల్ అధ్యక్షుడు డిసిల్వా. ప్రపంచానికి మునుపటిలా చక్రవర్తి అవసరం లేదు. తమ దేశాలన్నీ సార్వభౌమత్వాన్ని కలిగి ఉన్నాయన్న డిసిల్వా.